हरी वसुंधरा पे नील नील ये गगन कि जिस पे बादलों की पालकी उड़ा रहा पवन। పర్వతాలు, అడవులు, జల ప్రవాహాలు, వన్య ప్రాణులతో సమృద్ధిగా ఉండే ఈశాన్య భారతదేశం ప్రపంచంలోనే ఒక అద్భుతం. నిజానికి ఈ భూతల స్వర్గం గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అక్కడి దట్టమైన అడవులు, జీవనదులు, కొండ కోనలు, లోయలు, పర్వతాలు, మైదానాలు, ఋతుపవన కాలంలో కురిసే వర్షాల ప్రకృతి రమణీయతతో మనసు ఉల్లాసవంతమవుతుంది. ఈశాన్య భారతదేశంలోని ప్రకృతి సోయగం, ఇక్కడ భౌగోళికంగా ఉండే వైవిధ్యాలు దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడి చలి, లోయలను కప్పి ఉంచే పొగమంచు ఆకర్షణీయమైన శృంగార వాతావరణాన్ని సృష్టిస్తుంది. 166 కంటే ఎక్కువ భాషలు మాట్లాడే వివిధ తెగల ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు. వారు తమ పండుగలను ఆడంబరంగా జరుపుకుంటారు. విశిష్ట సంస్కృతి కలిగి ఉన్న ఈ ప్రాంతం వివిధ జాతీయ, భాషీయ సంస్కృతులను తనలో ఇముడ్చుకుంది. పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచిన ఈ ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాష్ట్రాలను అష్టలక్ష్ములుగా అభివర్ణిస్తారు. కేంద్రం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగా ఇక్కడ మౌలికాభివృద్ధిపై దృష్టి నిలిపింది. దేశంలో సూర్యుడి మొదటి కిరణం ఈశాన్య ప్రాంతంపై పడుతుంది. నిజానికైతే వికాసమనే ఉదయాన్ని చూడ్డానికి ఈ ప్రాంతం దీర్ఘకాలం పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. హింస, భేదభావం, పక్షపాతం, సంఘర్షణ అనే అన్ని విషయాలను వెనక్కునెట్టి నార్త్ ఈస్ట్ ప్రాంతమంతా అభివృద్ధి పదం వైపు ముందుకు దూసుకెళ్తోంది. అమూల్యమైన వజ్రం వంటి ఈ ప్రాంతాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం గుర్తించింది. గడిచిన 8 ఏళ్లుగా అతి శీఘ్రంగా ఈ ప్రాంతాన్ని అట్టడుగు స్థాయి నుంచి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పలు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలు మొదలుపెట్టింది. రహదారులు, ఆప్టికల్ ఫైబర్ అనుసంధానం, పునరుత్పాదక ఇంధనంతో సహా పలు రంగాల్లో పెట్టుబడులు పెంచామని, ఈశాన్య ప్రాంత సంతులిత అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. नॉर्थ ईस्ट में देश के विकास का ग्रोथ इंजन बनने की क्षमता है, क्योंकि अब पूरे नॉर्थ ईस्ट में पीस, प्रोग्रेस और प्रॉस्पेरिटी का मंत्र गूंज रहा है. बेहतर इंफ्रास्ट्रक्चर, कनेक्टिविटी और शांति, जब ये तीनों चीजें बढ़ती हैं तो इंडस्ट्री के लिए, इन्वेस्टमेंट के लिए संभावनाएं अनेक गुना बढ़ जाती है. नॉर्थ ईस्ट के पास तो ऑर्गेनिक प्रोडक्ट्स और बंबू दो ऐसे माध्यम है जो आत्मनिर्भर भारत अभियान को ताकत देने का सामर्थ्य रखते हैं. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొంటున్నాయి. చాలా సంవత్సరాల ఘర్షణ తరువాత బోడో వర్గాలు హింసా మార్గాన్ని విడనాడి బోడో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఆయుధాలను అప్పగించి తమ సంస్థలను రద్దు చేశాయి. బోడోలకు సంబంధించిన జాతి వివాదం వల్ల ఇంతవరకు 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇటీవలి ఒప్పందంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. అదేవిధంగా కేంద్రం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం AFSPA ప్రభావాన్ని గణనీయంగా తగ్గించింది. దీని ప్రకారం ఈశాన్య ప్రాంతంలో అస్సాంలో 23 జిల్లాల నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించింది. అదేవిధంగా నాగాలాండ్లోని 7 జిల్లాలు, మణిపూర్లోని 6 జిల్లాలు, అస్సాంలోని 1 జిల్లా నుంచి బలగాలను పాక్షికంగా ఉపసంహరించింది. వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958ని ఈశాన్య ప్రాంతం నుంచి పూర్తిగా ఎత్తివేసేందుకు గాను, శాంతి భద్రతల పరిస్థితిని మెరుగుపరిచేందుకు గాను ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. लंबे समय तक आर्म फोर्सेस स्पेशल पावर एक्ट आपसा नॉर्थ ईस्ट के अनेक राज्यों में रहा है, लेकिन बीते 8 सालों के दौरान स्थायी शांति और बेहतर कानून व्यवस्था लागू होने के कारण हमें आपसा को नॉर्थ ईस्ट के कई क्षेत्रों से हटा दिया है.
హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటును అంతమొందించడానికి, శాశ్వత శాంతిని తీసుకురావడానికి నిరంతర ప్రయత్నాలు, అనేక ఒప్పందాల కారణంగా మెరుగైన భద్రతా పరిస్థితి, వేగవంతమైన అభివృద్ధి ఫలితంగా ఈ చర్య జరిగిందన్నారు. अब सपा हमेशा के लिए आम जनता का विरोध का कारण रहता था. नागालैंड, असम, मणिपुर सशस्त्र विशेष बल अधिकार अधिनियम के तहत अशांत क्षेत्रों में हाल में ही कम करने का काम किया है. लगभग 1990 से आसाम के अंदर अब सपा लागू था और आज कहने में मुझे गर्व है कि मोदी जी के 8 साल के शासन के बाद स्थिति ऐसी हुई है कि आसाम के 23 जिलों में से अब सपा को पूर्ण रूप से उठाने का काम हो गया है. एक रूप में आंशिक रूप से हटा दिया गया है. आसाम के 60% से ज्यादा हिस्से पर से आज अब सपा हम हटा पाए. ఈశాన్య ప్రాంతంలో పూర్తి అభివృద్ధి కోసం వాణిజ్యం, సంస్కృతి, కనెక్టివిటీ అనే అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. గత 8 ఏళ్లలో అంతర్రాష్ట్ర విమాన, రైలు, రోడ్డు కనెక్టివిటీలో పెను మార్పులొచ్చాయి. యాక్ట్ ఈస్ట్ పాలసీలో కనెక్టివిటీ ఒక ముఖ్యమైన అంశమని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్, బంగ్లాదేశ్ల మధ్య అగర్తలా అఖౌరా రైలు లింక్, బంగ్లాదేశ్ ద్వారా ఇంటర్ మోడల్ రవాణా అనుసంధానాలు, అంతర్గత జలమార్గాలు, కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, ఈశాన్య ప్రాంతాలను म्यांमार, థాయిలాండ్లతో కలిపే త్రైపాక్షిక హైవే ప్రాజెక్టు ఉన్నాయి. एक जमाना था जब वहाँ कई प्रदेशों में लोगों ने रेलगाड़ी नहीं देखी थी, चाहे वो मेघालय था, अरुणाचल प्रदेश था. आज ईटानगर से अरुणाचल एक्सप्रेस चलती है. गैंगटॉक जैसे एक आकर्षक पर्यटन स्थल पर कभी हवाई अड्डा नहीं बना था. प्रधानमंत्री जी ने उसका लोकार्पण किया पेंगोंग में. प्रधानमंत्री श्री मोदी ने कहा था कि नॉर्थ ईस्ट अर्थात एनई, और एनई की परिभाषा क्या है, तो उन्होंने कहा था न्यू इंजन ऑफ न्यू इंडिया. आज मैं प्रधानमंत्री जी की ये भविष्यवाणी सच होते देख रहा हूं कि आने वाले समय में जब भारत विश्व पटल पर उभर करके आता है एक विश्व मूर्ति के रूप में, तो इस यात्रा को लीड करने वाला पूर्वोत्तर होगा. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కొత్త పథకాలు పర్యావరణంపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని కలిగి ఉండడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. ప్రధానమంత్రి 2015లో ఈ ప్రాంతం వాణిజ్యపరంగా అభివృద్ధి చెందడానికి ఒక పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ పేరిట ప్రాచుర్యం పొందింది. 2017 से किसानों द्वारा उत्पादित विभिन्न उत्पादों को किसी बिचौलिया को दिए बगैर सीधा अपने संस्था के माध्यम से बिक्री करने के कारण किसानों को अच्छा मूल्य प्राप्त हो रहा है. इस स्कीम से किसानों को तो मुफ्त में बीज, विभिन्न ऑफ फार्म इनपुट्स और खाद बनाने के लिए आर्थिक सहयोग प्राप्त हुआ है. इसके साथ साथ हमारे एपीओ में भी भारत सरकार द्वारा संचालित इस स्कीम से कलेक्शन एग्रीगेशन सेंटर, कोल्ड स्टोरेज बनाने के लिए 75% सब्सिडी मिली हुई है. 90 సంవత్సరాల తరువాత భారతీయ అటవీ చట్టాన్ని సవరించి వెదురును చట్టబద్ధంగా వర్గీకరణ పరంగా వృక్ష సంతతి నుంచి తొలగించారు. తద్వారా ప్రభుత్వం అటవీయేతర ప్రాంతాల్లో వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, దేశంలో పచ్చదనాన్ని పెంచడం అన్న జంట లక్ష్యాలను సాధించవచ్చు. వెదురు, దాంతో చేసే వస్తువుల కళ త్రిపురలో చాలా పేరుగాంచింది. అగర్తలా పట్టణంలోనే కాకుండా కైలాషర్, ధర్మనగర్, ఖోవై, సదర్, సువామురా, బెలోనియా సబ్ డివిజన్లలో కేంద్రకంగా ఉంటూ రాష్ట్రమంతా కూడా ఈ కళలు విస్తరించాయి. हम लोग तो फार्मर है ना, बाम्बू का प्लांटेशन करता है, ज्यादा फायदा होता है. यहाँ से दिल्ली जाता है, हरियाणा जाता है, पंजाब जाता है और बाहर में भी जाता है. हमारा इधर 10-12 लोग पूरा साल में काम करता है. मोदी जी ने बोला है, वो न्यूज में देख रहा है बाम्बू का ऐसा सब कुछ हो रहा है. इस काम करने के लिए डिसीजन लिया है. पहले तो 50,000 किया था, अभी 2.5 लाख हो गया. जो उन लोग बोतल बना रहा है, वो फर्नीचर बना रहा है, उन लोग को हमारा इधर से बाम्बू भी दे देता हूँ. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ సేవలు,
వైద్య విద్యలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ, డోనర్, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ వంటి ప్రాంతీయ సంస్థలు ఈశాన్య ప్రాంతంలో సామాజిక ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ఈశాన్య ప్రాంత సమతుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయ సహకారం అందిస్తున్నాయి. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, భారతదేశం తన సహజమైన మానవ నైపుణ్యాల వనరుల మద్దతుతో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ముందుంటాయన్నారు. प्राकृतिक सौंदर्य से माला माल, झील भी, झरने भी, पहाड़ भी, वादियां भी, अपने ढंग का हैंडलूम, अपने ढंग का हैंडीक्राफ्ट, अनोखी संस्कृति, लोगों में शालीनता, शिक्षा का उतना ऊंचा स्तर के किसी भी राज्य में 95% से कम लिटरेसी रेट नहीं था। और इसलिए ये कल्पना में आया कि हम डेस्टिनेशन नॉर्थ ईस्ट के माध्यम से पूर्वोत्तर को देश के भिन्न भिन्न भागों में रेप्लिकेट करेंगे कि हिंदुस्तान से जो एनुअल हॉलीडे सीकर्स यूरोपियन डेस्टिनेशंस जाया करते थे, उनको धीरे धीरे ये समझ में आने लगा है कि यूरोप के अधिकतर डेस्टिनेशंस जिस समय पूरी तरह से कोरोना से ग्रस्त थे, उस समय हमारे पर्यटन स्थल गैंगटॉक हो, शिलांग हो, अंत तक कोरोना से मुक्त थे. ఈశాన్య రాష్ట్రాల నుంచి అనేక మంది అథ్లెట్లు అంతర్జాతీయ క్రీడా రంగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. వీరిలో కుంజరాణీదేవి, శివధాప, మేరీ కోమ్, జీతూ రాయ్ ప్రభృతులున్నారు. వారి అమోఘమైన సహకారం భారతదేశం వ్యక్తిగత, గ్రూప్ మెడల్స్ గెలుచుకోవడంలో సహాయపడింది. ఈశాన్య ప్రాంతానికి సౌకర్యాలు అందజేస్తే క్రీడల ద్వారా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశానికి ప్రయోజనం కలుగుతుందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మణిపూర్లో జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. 2021 టోక్యో ఒలింపిక్స్ లో ఈశాన్య ప్రాంతం నుంచి 8 మంది అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అర్జున్ పురస్కార విజేత, పద్మశ్రీ అవార్డు గ్రహీత తరుణ్ దీప్ రాయ్ క్రీడల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వపు పథకాల గురించి చెప్పారు. टोक्यो ओलंपिक में मैंने अपने देश भारत को रिप्रेजेंट किया था और इस सफर के दौरान मुझे जो सेंट्रल गवर्नमेंट का जो एक स्कीम है, जो टारगेट ओलंपिक पोडियम स्कीम बोल के इन शॉर्ट में हम टॉप्स कहते हैं उसको, वो हमें बहुत ज्यादा मदद किए हैं इस सफर में और अभी भी कर ही रहे हैं. इन टर्म्स ऑफ इक्विपमेंट्स हो गए, ट्रेनिंग हो गए, फॉरेन ट्रेनिंग हो या डोमेस्टिक ट्रेनिंग, टूर्नामेंट्स, ये सब चीज, डॉक्टर्स, फिजियोथेरेपी, जो भी रिक्वायर्ड होते हैं कि स्पोर्ट्समैन को, वो सारा हमें मुहैया कराया जाता था इस स्कीम्स के थ्रू. और दूसरी बात, मैं नॉर्थ ईस्ट इंडिया से बिलोंग करता हूँ, जहाँ मेरा जन्म स्थान है सिक्किम. वहाँ से भी मुझे अपने स्टेट गवर्नमेंट ने बहुत ज्यादा मुझे सपोर्ट किया वहाँ पे और अभी भी कर ही रहे हैं. एक कली दो पत्तियां, नाजुक नाजुक उंगलियां. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఈశాన్యంలో సత్ఫలితాలు రావడం ఆరంభమైంది. जन जन ने निर्णय लेकर भारत की सूरत बदली है. कदम कदम पे जनता मोदी जी के साथ चली है. 8 साल में हमने संभव को. ఈశాన్య భారతదేశాన్ని అభివృద్ధి ప్రాధాన్యతా ప్రదేశాల్లో అన్నిటికంటే మొదట నిలిపారు. సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం భారతదేశ అభివృద్ధికి కేంద్రంగా ఆవిర్భవించడంలో ఎటువంటి సందేహం లేదు.